ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న డాక్టర్లు సిబ్బంది ఆసుపత్రికి వచ్చే రోగులకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించడమే కాకుండా వారితో గౌరవంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గట్టిగా సూచించారు. కొత్తపల్లి మండలం కొమరగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గ్రామస్తులు పలువురు టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. కొమరగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ వైద్యులు సిబ్బంది సరిగా అందుబాటులో ఉండరని, వైద్య సేవలు అందించట్లేదని, కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా మాట్లాడుతున్నారంటూ గ్రామస్తులు కొందరు మాజీ ఎమ్మెల్యే వర్మకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులను వెంటబెట్టుకుని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అక్కడి వైద్యులను సిబ్బందిని ప్రశ్నించారు. అలాగే ఆ విషయాలపై డిఎం&హెచ్ఓకు మాజీ ఎమ్మెల్యే వర్మ ఫోన్ చేసి మాట్లాడారు. కొమరగిరి పిఎస్సి కొమరగిరిలో ప్రజల కంప్లైంట్ మీద విజిట్ చేయడం జరిగింది. ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు. జూనియర్ డాక్టర్ ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు. సీనియర్ల మీదే కంప్లైంట్ ఎక్కువ ఉన్నాయి గ్రామంలో. అంటే వచ్చిన పేషెంట్లకి రెస్పెక్ట్ లేకుండా, ఆయన అసలు ఇన్వాల్వ్ అవ్వకుండా పేషెంట్స్లో, అదేవిధంగా గ్రామంలో ప్రజలు ఎవరు వచ్చినా కూడా మాట్లాడకుండా ఆయన నడవడిక గౌరవప్రదంగా లేదని చెప్పి చాలామంది కంప్లైంట్ ఇస్తున్నారు. నేను ఇవాళ వచ్చాను, ఆయన సీట్లో కూడా లేరు, ఎక్కడికి వెళ్ళేది తెలియదు. అలాగే ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా పనిచేయట్లేదు. మిగిలిన అన్నీ బాగానే ఉన్నాయి. ఒక యాటిట్యూడ్ మార్చుకోవాలని చెప్పి, అంటే ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను విజిట్కి వచ్చాను. చేత రాబోయే రోజులు యాటిట్యూడ్ మార్చుకుని మంచి సర్వీస్ ప్రజలకి ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా నడుచుకోవాలని చెప్పి డిఎం&హెచ్ఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది.